ఇలా చూడు, నువ్వు చేసేదేం బాలేదు. నేనేం చేశాను? అరే, నువ్వు ఆ పెళ్లి కొడుకు తరుణ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నువ్వు అతన్ని చేసుకుని ఉంటే కనీసం నేను బతికిపోయి ఉండేవాడిని కదా. ఇదంతా మీకెవరు చెప్పారు? అరే, ఇలాంటి వార్తలు ఎవరు చెప్పక్కర్లేదు, పేపర్లో ప్రింట్ అవుతూ ఉంటాయి. ఈ న్యూస్ ని నేను పేపర్లో చదివాను, అర్థమైందా? అయితే మరి ఇది చదవలేదా నేను ఆ పెళ్లి ఎందుకు చేసుకోలేదని? వాళ్ళు కట్నం కింద ఈ మ్యారేజ్ హాల్ అడిగారు. వాళ్ళు నేను కట్నం అడిగారా? నువ్వు కట్నం తీసుకునే వాళ్ళలో ఒకదానివి. కట్నం దొరకలేదు కదా, అందుకే నువ్వు నన్ను ఇరికించేశావు. మీకు ఎలా కావాలంటే అలా అనుకోండి, నేను మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయగలవు? నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే నీకు ఒక మంచి భర్త దొరికిండేవాడు, అలాగే నీకు ఈ హాల్ కూడా దక్కుండేది. కానీ లేదే. అయినా నీకెందుకు చెప్తున్నాను? నీకు చెప్పిన ఒకటే, ఆ గోడకు చెప్పిన ఒకటే అవుతుంది కదా. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాకు ఇంకా దాంగా ఉంది. నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి? నీళ్ళు. ఈయన ఇక్కడ ఉన్నంత వరకు నన్ను ఇలాగే విసిగిస్తూ ఉంటారు. ఈయన్నిక్కడి నుంచి కాసేపెట్టైనా పంపించాలి. నువ్వు ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నావు? ఏం నువ్వు ఇలా చేసావు? నేనేం చేశాను? నిన్ను అబే బాబా, ఓ నీళ్ళని ఒలికిపోయాయి. ప్రజ్ఞ కాస్త జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, ఆయన మన అతిథమ్మా. ఆ అమ్మ నేనేమైనా కావాలని చేశానా? సరే వదిలే, నీళ్లు పడ్డాయి కాబట్టి సరిపోయింది. అదే జ్యూసో కాఫీనో పడితే మరక పోయిండేది కాదు. ప్రజ్ఞ, ఒక పంచి అభిని ఇంటికి తీసుకెళ్ళు. ఐరన్ చేసి బట్టలు ఆరబెట్టి మళ్ళీ అభికి తీసుకొచ్చి ఇవ్వు. నేనా? నేను చెప్పాను కదా, ఈ పనులని నేనే చూసుకుంటానని. నేను చూసుకుంటుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. షర్ట్ మీద నీళ్లు పోస్తే దాన్ని నేనే ఇస్త్రీ చేసి ఇవ్వాల్సి వస్తుందని తెలిస్తే షర్ట్ మీద కాకుండా తిన్నగా ఆయన మీద పోసుండేదాన్ని. అప్పుడు ఆయన్నే ఇస్త్రీ చేసుండేదాన్ని. ఎందుకో తెలీదు, ఆయన ఎంత దూరంగా పంపించాలనుకుంటున్నానో నా తలరాత ఆయనకి అంత దగ్గరగా చేరుస్తోంది. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? అంత టైం లేదు నా దగ్గర. ఇదే నీ చీర కాదు, నా టీషర్ట్. అయినా నీకు తెలుసు కదా నా టైం ఎంత విలువైందో. నాకు మీ విలువైన టైం గురించి అవసరం లేదు. ఏం జరిగినా మంచికి జరుగుతుంది. ఎదుటి వాళ్ళకి చెడు చేయాలనుకుంటే మనకి చెడు జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది ఇది నీ ప్లాన్ అని. నువ్వు కావాలనే ప్లాన్ ప్రకారమే నా మీద నీళ్లు పోసావు. చూడలేకపోతున్నావు కదా నువ్వు? ఏ హాల్ ద్వారా నువ్వు డబ్బు సంపాదించలేకపోతున్నావు, ఆ హాల్ ద్వారా నేను డబ్బు సంపాదిస్తున్నందుకు. నిజానికి మీరే చూడలేకపోతున్నారు, మేము ఆ హాల్ ద్వారా సంపాదిస్తున్నాం కదా, అందుకే మీరు చూసి తట్టుకోలేకపోతున్నారు. అవును, నేను నీకు సాయం చెయ్యను. అందుకే నువ్వు నీ ఎమోషన్స్ ని, నీ ఫీలింగ్స్ ని నీ దగ్గర ఉంచుకు ఇవన్నీ నా మీద ఎలాంటి ప్రభావం చూపలేవు. రాళ్ల మీద ఏ ప్రభావం ఉండదు. మీరు మాకు సాయం చేయడం లేదని నాకు మీ మీద కోపం రావడం లేదు. మిమ్మల్ని ఎందుకు సాయం అడిగానా అని నా మీద నాకే కోపం వస్తోంది. ఇప్పుడు నువ్వు మాట్లాడతావు, ఎందుకంటే నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా. నీకు తెలుసా, నువ్వు పిల్లి లాంటి దానివి, జీవితాంతం అందరి దారికి అడ్డుపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నీకైతే ఏ దారి లేదు కాబట్టి నువ్వు ఇలా పిచ్చిదోని అయిపోయావు. ఐ ఫ్రస్ట్రేటెడ్ ఆన్ దట్. ఏంటి ఎలా చూస్తున్నావు? చూడాలనుకుంటే చూడు. పడుకో. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నా గొంతు పెసుకాలనుకుంటున్నావు అని తలుగుతున్నావు ఎందుకు? నువ్వు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావు కదా? లేదు, అది దుమ్ముంటేను దులుపుతున్నాను. దుమ్ము దులపాలనుకుంటున్నావు లేకపోతే నన్నే దులిపేయాలనుకుంటున్నావా? అలాగా. ఇప్పుడు చూడు, నేనేం చేస్తాను. ఏం చేస్తారు? ఏం చేస్తానో చూడు. నిన్నిప్పుడు ప్రతిసారి నానమ్మ కారణంగా తప్పించుకుంటున్నావు కదా, ఈ రోజు నిన్ను ఎవరు కాపాడతారు? ఈ రోజు నేను నీ కథని అంతం చేసేస్తా. లేదు లేదు, మీకు ఆలస్యం అవుతుంది కదా, మీ విలువైన టైం వేస్ట్ అయిపోతుంది. వెళ్ళండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నాకు డబ్బులు పేమెంట్ ఇచ్చినా సరే నేను ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను. ఈ రోజు నీ పని అయిపోయినట్టే. వద్దు. అరే, ఎక్కడికి పారిపోతాను? ఇప్పుడు పారిపోయి చూపించు. నేను మీకు దొరకను. నువ్వు ఎంత పరుగులు పెట్టినా సరే నా నుండి తప్పించుకోలేవు. నేను దొరకను. వదలండి, చెయ్యొదలండి. మీకే చెప్పేది, చెయ్యొదలండి. ఎక్కడికి వెళ్తావు? వదలండి. ఇదంతా పడగొట్టాలి. తప్పండి.
మొత్తం అంతా ఖాళీ చేయించండి. ఎవరు ఉండకూడదు ఇక్కడ. పంపించండి. ఆగండి ఆగండి. మీరు అలా ఎలా చేస్తారు? పెళ్లి జరుగుతోంది, ఇంకా అప్పగింతలు కూడా పూర్తి కాలేదు. నోటీస్ ఇచ్చాం, తప్పండి అందరూ. నోటీస్ రేపటికి ఇచ్చారు. రేపు ఉదయం రండి, ఏమైనా చేసుకోండి, కానీ ఇప్పుడు వెళ్ళిపోండి. మేడం, ఇంకా రేపంటే అప్పగింతలు ఈ కూడా రోజు కాలేదు. 12 గంటలకల్లా మీ గడువు పూర్తి అయిపోతుంది. అర్థమైందా? కార్పొరేటర్ ఈ రోజే పగలగొట్టాలని అన్నారు. స్పెషల్ ఆర్డర్ తీసుకున్నారు ఆయన. ఇదిగో చూడు, నువ్వు లోపలికెళ్ళు. జాగ్రత్త, పక్క బిల్డింగ్ లకు ఏమీ కాకుండా చూసుకో. త్వరగా లోపలికెళ్ళు. నేను మా హాల్ కి ఏమీ జరగనివ్వను. ఇప్పుడు వెళ్ళిపోండి. మీరు రేపు ఉదయం రండి. మీకు చెప్తున్నానుగా, రేపు ఉదయం వచ్చి ఏమైనా చేసుకోండి, దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పోలీసులేంటి? ఎవరు మీరందరూ? బిఎంసి హాల్ పగలగొట్టడానికి వచ్చాం. అరే ఏంటిదంతా? లోపల నా కొడుక్కి పెళ్లి జరుగుతుంది, బయట బిఎంసి వాళ్ళు నిలబడున్నారు. నువ్వు నా కొడుకు పెళ్లిని ఎగతాళి చేయాలనుకుంటున్నావా? అది కాదండి, ఆ డేట్ రేపడుకుంది. నేను వెళితే అదే పక్కన పడ్డావు కదా చెప్తున్నాను. నువ్వు. నీకు తెలుసు ఈ హాల్ ని పగలు కొట్టేస్తున్నారు కాబట్టి నువ్వు రిస్క్ తీసుకుని ఆఖరి పెళ్లి చేసేద్దాం అనుకున్నావు. ఎంతో కొంత డబ్బు వస్తుంది అనుకున్నావు. ఇవాళ నేను నీకు ₹1 కూడా ఇవ్వను. మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. మాకు మాత్రం హాలే ముఖ్యం. ఇదిగో ఇలా చూడండి, ఇది చట్టరీత్యా నేరం. మీరు ఈ విధంగా హాల్ని పడగొట్టడానికి మేము అంగీకరించలేము. అదంతా మాకు తెలీదు. మీరేం మాట్లాడుకోవాలన్నా కార్పొరేటర్ గారితో వెళ్ళి మాట్లాడుకోండి. అమ్మా ప్రజ్ఞ, చూడు, ఈ బిఎంసి వాళ్ళు వచ్చారు మన హాల్ పడగొట్టడానికి. ఈ టైంలో పెళ్లి జరుగుతున్న సమయంలో. నువ్వు ఇలా చేయలేవు. ఇది తప్పు. అర్ధరాత్రిలా బిఎంసి అంటూ ఇది పద్ధతి కాదు. లోపల పెళ్లి జరుగుతోంది. నాకు కూడా పెళ్లి జరగాల్సింది, కానీ జరగలేదు. చూడు, నాకు నా పనికి ఎవరూ అడ్డుగా రాలేరు. నా దగ్గర స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ హాల్ని పడగొట్టడానికి. ఒకవేళ నువ్వు అడ్డుగా వచ్చావంటే అది ఇల్లీగల్ అవుతుంది. నీతో నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత మాట్లాడుకుందాం. పద యాదవ్. ఏమండి, బిఎంసి వాళ్ళు మా హాల్ని పగలగొట్టడానికి వచ్చారు. ప్లీజ్ మాకు సాయం చేయండి. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఆపగలరు. ఫర్గెట్ మ్యారేజ్ హాల్. నీకు మన మ్యారేజ్ గుర్తుందా? మనం చేసుకున్న ప్రమాణాలు గుర్తున్నాయా? 4వ ప్రమాణం, నీ ఫ్యామిలీ ఇప్పుడు నా బాధ్యత. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా సరే దానిని నేను పరిష్కరిస్తాను. గుర్తుందా నీకు? ఆ, గుడ్ మెమరీ. కానీ నాకు గుర్తులేదు. ఆకాష్, మిస్టర్ కార్పొరేటర్, ఇదంతా నువ్వు చేయిస్తోంది కదా? చూడు, నాకు తెలుసు నువ్వెవరు అన్నది. నువ్వు సరళ ఫ్యామిలీకి పెద్ద కూతురు భర్తవి, రైట్? నువ్వేదో సెలబ్రిటీ అనుకుంటున్నావేమో, కానీ నేను ఇవన్నీ పట్టించుకోను. నువ్వు నాకు నచ్చ చెప్పాలి లేదా ఆపాలని వస్తే మాత్రం వేస్ట్ అని తెలుసుకో. నా దగ్గర హాల్ని పడగొట్టడానికి స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి, అర్థమైందా? నీ పనేదో నువ్వు చూసుకో. నా పనికి అడ్డు రావడానికి కొంచెం కూడా ట్రై చేయకు. నో నెవర్. నువ్వేమన్నా అన్నావా? లేదన్నయ్య. ఎవరు చెప్పారు నీకు నేను నిన్ను ఆపడానికి వచ్చానని? హూ సెడ్ దట్ టు యూ? నాకు ఇంకా చాలా పనులున్నాయి. నేను ఈ మ్యాటర్లో నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాను? అది కాక మన దగ్గర ఏమైనా స్టే ఆర్డర్స్ ఉన్నాయా? లేవా? చూసావా, ఎలాంటి స్టే ఆర్డర్స్ లేవు మా దగ్గర. మేమెలా ఆపగలం మిమ్మల్ని? చూడు, యు క్యారీ ఆన్. చాలా గొప్ప పని చేస్తున్నారు కదా. నిజం చెప్పాలంటే నేను ఈ ఇంటి మెంబర్ కావడానికి ముందు నేను ఈ దేశానికి రెస్పాన్సిబుల్ సిటిజన్. నేను ఎలాంటి లీగల్ మ్యాటర్లోనూ అసలు ఇంటర్ఫేర్ కాను. సో యూ క్యారీ ఆన్. అయినా నేను మీకు ఇన్ఫాక్ట్ థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ పగనైతే నేను ఈ ఇంటి ఆడపిల్లల మీద తీర్చుకోలేకపోయానో దాన్ని మీరు తీరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్, టేక్ ఎ షేక్. థ్యాంక్ యూ సార్. చెస్ట్ అవుట్, స్టమక్ ఇన్. లుకింగ్ సో హాట్. అమ్మా, అది ఇలా ఎందుకంటున్నాడు అభి నీతో? ప్రజ్ఞ, ఏం జరుగుతోంది? నువ్వెందుకు నా దగ్గర అన్ని దాస్తున్నావు?
అభినితో ఎందుకు ఇలా మాట్లాడాడు? ప్రజ్ఞ ఏమైంది? నువ్వెందుకు దాస్తున్నావు నా దగ్గర? ఎందుకు అభి నీతో అలా అన్నాడు? ప్రజ్ఞ ఏమైందమ్మా? ఆంటీ గారు నమస్కారం. మీ నన్ను గుర్తుపట్టలేదా? ఏంటంటే ఇది, మీరు నన్ను గుర్తుపట్టలేదా? సరే పర్వాలేదులేండి, మీరు నన్ను గుర్తుపడితే ఏంటి, పట్టకపోతే ఏంటి? మీకో విషయం చెప్పనా, నేను ఈ రోజు ఏదైతే చేయబోతున్నానో దానికి మీరు నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. నేను మీకు నిజం చెప్తున్నాను, ఈ రోజు మీరు ఇక్కడ పెళ్లి జరిపిస్తున్నారని నాకు అసలు తెలియదు, అది కూడా ఈ టైంలో. నేను ఒట్టేసి చెప్తున్నాను, ముందే తెలిస్తే ఈ టైంకి వచ్చేవాడినే కాదు, ఇంకాస్త ముందు వచ్చేవాడిని. ప్రజ్ఞ గారు నమస్తే. మీ భర్త కూడా ఇక్కడే ఉంటారని నాకు కొంచెం కూడా తెలియదు. ఈ విషయం తెలిస్తే మీకు బాధగానే ఉంటుంది, కానీ చెప్పక తప్పడం లేదు. ఆయన మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, కానీ ఆయన మా వైపు ఉన్నారు. నీకు కూడా తెలుసు కదా యాదవ్. ఆంటీ, నేను ఏమనుకున్నాను అంటే అతను ఇక్కడుంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నాను, కానీ ఆశ్చర్యంగా ఉంది, తనే స్వయంగా మీ హాల్ కూలిపోవాలని కోరుకుంటున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది ఆంటీ. మీకిప్పుడు ఎవరు సాయం చేస్తారు చెప్పండి? మీ వాళ్లే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నేను నిజం చెప్పనా, నాకు బుల్బుల్తో పెళ్లి జరిపించి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నేనే అంతా చూసుకునేవాడిని. ఇక పద యాదవ్, పనులు చాలా ఉన్నాయి. ఇదొక్కటే పని కాదు నాకు. పదా. నువ్వు నాకు చెప్పు, ఏమంటున్నాడు అతను? అభినితో మాట్లాడింది, అలాగే తను ఆ కార్పొరేటర్తో మాట్లాడింది. ఓకే, హాల్ లోపలికి బిఎంసీ వాళ్ళు వచ్చారు హాల్ని పడగొట్టడానికి. అలాగే పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎవరు ఏం చేస్తారో చేసుకోనివ్వు. ఈ సమయంలో నేను ప్రజ్ఞతో మాట్లాడడం చాలా అవసరం. నువ్వు మధ్యలోకి రాకు. దట్స్ ఇట్. పద, లెట్స్ గో. వాట్ యు డూయింగ్ ఆలియా? నాకు షూట్ జరుగుతోంది. జరుగుతోంది కాదు, జరిగింది. నౌ ఇట్స్ ప్యాకప్ టైం. ప్యాకప్ గైస్, కమ్ ఆన్, యు కెన్ లీవ్ నౌ. ఆలియా, ఇది ఇంపార్టెంట్ షూట్. రేపు ఈ ఫొటోస్ నేను ప్రొడ్యూసర్ కి చూపించాలి. స్వీట్, ఇప్పుడు జరుగుతోంది చూస్తే నువ్వు నీ ప్రొడ్యూసర్ నే కాదు మిగతా అన్నిటిని కూడా మర్చిపోతావు. సో జస్ట్ చిల్ అండ్ పద నాతో పాటు. ఆలియా, అంతగా ఏం జరగబోతుందో నువ్వు కనీసం అరగంట కూడా ఆగలేకపోవడానికి. ఈ అరగంటలో జరగబోయేది నువ్వు చూడలేదంటే తర్వాత జీవితాంతం బాధపడుతూ కూర్చుంటావు. ఆలియా, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఒకరి జీవితం నాశనం కాబోతుంది, నువ్వు తెలుసుకో. ఆ వ్యక్తి కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ వ్యక్తి మన జీవితాన్ని నాశనం చేసింది. ఎవరి లైఫ్ నాశనం కాబోతుంది ఏంటి? స్వీట్ హార్ట్, కళ్ళజోడు లైఫ్ లోకి ట్రాజడీ రాబోతోంది. తనతో పాటు తన ఫ్యామిలీ కూడా నాశనం కాబోతోంది. అండ్ ఐమ్ షూర్ యూ డోంట్ వాంట్ టు మిస్ దాట్. ఇదంతా ఎలా జరగబోతుంది? కుంకుమ భాగ్య, అదే ఆ మ్యారేజ్ హాల్ ఉందిగా, ఆ కుటుంబం మొత్తానికి అది లైఫ్ లైన్, అది కూలిపోబోతోంది. ఎలా కూలిపోబోతుంది? నువ్వు అన్ని విషయాలు ఇక్కడే నిలబడి అడుగుతావా లేకపోతే అక్కడికి వచ్చి చూడాలనుకుంటున్నావా? లిసన్, ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ సింగిల్ ఛాన్స్. నేను ఇప్పుడు ఆ కళ్ళజోడు మిగతా కుటుంబ సభ్యులందరూ బాధపడుతుంటే చూడాలనుకుంటున్నాను. సో లెట్స్ గో. మిగతా విషయాలు నేను నీ కార్లో చెప్తా, పద. ప్రజ్ఞ, నేను నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రజ్ఞ, అభినీతో ఎందుకు అలా మాట్లాడాడో చెప్పు. అంతగా మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమ్మ, నువ్వేమంటున్నావు? ఇంత టెన్షన్లో నేను సరిగ్గా ఏమీ వినలేదు, కానీ నువ్వేమో. సరే, నువ్వు సరిగా వినలేదు కదా, నేను నీకు చెప్తాను అతను నీతో ఏమన్నాడో. అతనేమన్నాడంటే, మీ పెళ్లిలో మీరిద్దరూ 4వ ప్రమాణం ఏదైతే చేసుకున్నారో అది తనకి గుర్తులేదు అని. వాటి నమ్మడం లేదతను అని ఆ కార్పొరేటర్ చెప్పాడు కదా. మొన్న హాల్ కూలిపోవాలి అని అతనే స్వయంగా కోరుకుంటున్నాడని. మనకి అతను సాయం చేయాలనుకోవడం లేదని. ఎందుకు మనకు సాయం చేయాలనుకోవడం లేదు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకెందుకు సాయం చేశాడు? అంతగా ఏం జరిగిందని అంత పెద్ద మాట అనేసి వెళ్ళిపాడు. ప్రజ్ఞ, నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. నువ్వు నాకు చెప్పే ప్రజ్ఞ. నువ్వెందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నాను కదా అంతా బానే ఉంది అని. ముందు మనం వెళ్ళి హాల్ సంగతి చూద్దాం. లేదు,
నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు నా మీద ఒట్టు వేసి చెప్పు. మీ ఇద్దరి బంధం బాగానే ఉందని చెప్పు. ఉన్నట్టు చెప్పు. నీ కళ్ళల్లో భయం చూశాక ఎంత బాధగా ఉందో ఇందాక అభియాన్న మాటలు కూడా నాకు అంత బాధ అనిపించలేదు. ఎందుకు నువ్వు నా దగ్గర అన్నీ దాస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు నువ్వు ఇలా మాత్రం చెప్పొద్దు, ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం అని. నేనే పరిష్కరించుకుంటాను అని. ఎందుకంటే విషయం ఇంత చిన్నది అయి ఉంటే గనక అభి ఇందాక ఎలా మాట్లాడి వెళ్ళాడో అలా ఎప్పటికీ మాట్లాడేవాడు కాదు. ప్రజ్ఞ, నువ్వు నాకిప్పుడు నిజం చెప్పలేదంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఇప్పుడే వెళ్ళి అంతా అభిని అడుగుతాను, వాళ్ళ నానమ్మని అడుగుతాను. అభిని పెళ్లి చేసుకోమని వాళ్ళ నానమ్మ మన ఇంటికి వచ్చి మరి నిన్నెందుకు అడిగారని నేను ఇప్పుడే వెళ్ళి అభిని అడుగుతాను. వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నేను అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా? అయితే నువ్వే నాకు నిజం చెప్పేయొచ్చుగా ప్రజ్ఞ. ఈ ఇంట్లో నీకంటూ అసలు ఏమీ లేదు. ఎందుకంటే నీకు ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చాను, అంతేకాని ఇంటి మీద హక్కు కాదు. నీకు నా మీద కానీ నా ఇంటి మీద కానీ ఎలాంటి హక్కు లేదు. నేను ప్రతి క్షణం నీ మీద నాకున్న ద్వేషాన్ని చూపిస్తూ ఉంటాను. యు ఆర్ నో బడీ టు మీ. నువ్వు నా ఇంటి నుండి, నా జీవితం నుండి వెళ్ళిపోవాలి. నువ్వు నా చెల్లెల జీవితాన్ని, మా నాన్నమ్మ జీవితాన్ని నాశనం చేసావు. నిన్ను చెప్పమ్మా ప్రజ్ఞ, నిజమేంటి? మొత్తం నిజం చెప్పేస్తాను నేను. అభి ఇందాక ఏదైతే సరళ పద, ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడే అది టైం కాదు లేదు. అత్తయ్య, పద, నువ్వు ముందు పద. ప్రజ్ఞ, దయచేసి నిజం చెప్పు. నాకు మీ బంధం గురించి నిజం చెప్పే ప్రజ్ఞ. ఏంటి? నేను నీకు నిజం చెప్పేస్తానమ్మా. అభి ఇందాక అన్నదా సరళ పద, ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడే టైం లేదు. పద, అది కాదు, ముందు పద పద. ఇదిగో అందరూ వినండి, నేను మీకోసం శుభవార్త తీసుకొచ్చాను. చూడండి, అరగంట టైం ఇస్తున్నాను నేను మీకు. అరగంట అంటే చాలా ఎక్కువ టైం. మీ విలువైన టైంని వృధా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదా ఆంటీ. చూడండి, బుల్డోజర్ అయితే రాబోతుంది, మీ హాల్ తప్పకుండా కూలిపోతుంది. అందుకని మీరు లోపలికి వెళ్లి విలువైన వస్తువులు ఏవైనా ఉంటే బయటికి తీసుకురండి. మీకు నష్టం జరుగుతుంటే నేను చూస్తూ అస్సలు ఊరుకోలేను. అవునా యాదవ్? చూస్తున్నారుగా, ఇలాంటి సమయంలో కూడా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. ఎంత మంచి మనసు నాది. మీరేమో నన్ను చెడ్డవాడు అంటున్నారు. మంచి మనిషి అయితే చెడ్డ పనులు ఎందుకు చేస్తున్నారు? మా హాల్ ఎందుకు పడగొడుతున్నారు? ఇదే మాకు అన్నం పెడుతోంది. ఇది కూలిపోతే మేమందరం రోడ్డును పడతాం. ఇదే మాకు బతకడానికి ఆధారం. దయ చూపించండి మా మీద, దయచేసి దయ ఇలా చూపించండి. చూడండి, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. గవర్నమెంట్ స్థలంలో చాలా ఏళ్లు వ్యాపారం చేసుకున్నారు మీరు. ఇప్పుడు మాట్లాడకుండా వెళ్ళండి. మీరు ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు, అది పూర్తయిపోయింది. ఇప్పుడు నేను లీజుకు తీసుకున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి. ఏ యాదవ్, ఏంటి చూస్తున్నావు? చైర్ తెప్పించో. ఇదిగో పాండే, కుర్చీ తీసురా. నువ్వు అమ్మకి ఏమని ప్రామిస్ చేశావు? ఇప్పుడు నిజం మొత్తం చెప్పేస్తావా? ఇంక నేనేం చెయ్యాలి? ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్పాలి? అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయాను బుల్బుల్. ప్రతి విషయంలోనూ ప్రతి క్షణం అబద్ధం. ముందు అబద్ధాలు చెప్పాలంటే 100 సార్లు ఆలోచించేదాన్ని. ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే. అమ్మ కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పడం మొదలు పెట్టాను నేను. ఇంక నా వల్ల కావడం లేదు బుల్బుల్. నేను ప్రతి క్షణం అబద్ధపు నవ్వు నవ్వడం, అబద్ధపు బంధాన్ని నిలబెట్టుకోవడం. దేనికోసం ఇవన్నీ? ఆ బంధానికి అసలు భవిష్యత్తే లేదు కదా. లేదు బుల్బుల్, ఇదే మంచిది. నేను అమ్మకి ఈరోజు జరిగిందంతా చెప్పేస్తాను. ఏది దాచకుండా చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు కూడా మీ దగ్గర ఒక అవకాశం ఉంది. నాకు తనకి పెళ్లి చేసేయండి, హాల్తో పాటు పెళ్లి కొడుకు ఫ్రీ. టైం అయితే నీకు కూడా ఉంది తిరిగి వెళ్ళడానికి. చంపదెబ్బ గుర్తుంది కదా నీకు? హాల్ సంగతి పక్కన పెట్టు. నీకున్న కొంచెం మర్యాద కూడా అందరిలో పోకుండా కాపాడుకో. దేవుడా దేవుడా దేవుడా, వీళ్ళు అస్సలు ఎప్పటికీ మారరు యాదవ్. వీళ్ళెప్పటికీ మారేలా లేరు. మీకిచ్చిన అరగంట ఇంతటితో పూర్తయింది. ఏయ్ బుల్డోజర్, కానివో, రా.
త్వరగా రా. థ్యాంక్స్ ఆలియా. నిజంగా నేను ఈ సీన్ని మిస్ అయ్యుంటే చాలా చాలా బాధపడేదాన్ని. అమ్మ మనం వెనకడుగు వేయకూడదు. ఇదంతా మనల్ని భయపెట్టడానికే చేస్తున్నాడు. లుక్ 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 ఎట్ చష్మిష్ ఎలా కంగారు పడుతుందో. చాలా చేయాలనుకుంటుంది కానీ పాపం తనేం చేయలేకపోతుంది. తన చెల్లెలు బుల్బుల్ని చూడు, ఎగిరెగిరి పడుతూ ఉంటుందిగా, కానీ తన రెక్కలు కట్ చేస్తే ఎలా ఎగురుతుందో నేను చూడాలనుకుంటున్నాను. బోత్ ఆఫ్ దెమ్ డిజర్వ్ దిస్. అక్క నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంతా సర్దుకుంటుంది. నీకు పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇలా మాట్లాడావంటే ఊరుకోను బుల్బుల్. ఒక చెడ్డ పని చేయడానికి మరొక చెడ్డ పని చేయడం చాలా పెద్ద తప్పవుతుంది బుల్బుల్. మనం ఓడిపోవు. మన హాల్కి ఏమీ కాదు. చూసావా, హోప్లెస్ అయినా ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో చూడు. తనని ఈ పరిస్థితుల్లోనే చూడాలనుకున్నాను నేను. ఐ రియల్లీ హోప్ వీళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని భయపెట్టలేవు, మా హాల్ని పగలగొట్టలేవు. ఈ హాల్ ని పగలగొట్టడానికి ముందు నువ్వు ఈ బుల్డోజర్ ని మా మీద ఎక్కించాలి. మేము అడ్డు తప్పుకోము. ఈ హాల్ మా పిల్లలకి జీవితాన్నిచ్చింది.